వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. ఈ రోజు నేను ఎక్కడున్నానంటే గచ్చిబౌలి అలోవియా హెల్త్ కేర్ సెంటర్ లో ఉన్నాను. నవడేస్ ఏమైతుందంటే ఈ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అనేవి చాలా కామన్ అయిపోయాయండి. ప్రత్యేకంగా లాంగ్ అవర్స్ కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది ఒక చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఈ రోజు అయితే నేను అలోవియా హెల్త్ కేర్ సెంటర్ లో ఉన్నాను. ప్రత్యేకంగా ఇక్కడ బ్యాక్ పెయిన్ కి, అలాగే స్కిన్, వెయిట్ లాస్, హెయిర్ ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నిటికీ వీళ్ళు బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారండి. సో ఇప్పుడు మనతో పాటు పేషెంట్ కూడా ఉన్నారు, అలాగే మన డాక్టర్ రవి గారు కూడా ఉన్నారు. సో పేషెంట్ తో మాట్లాడి ఆయన ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాము. హలో అండి. హలో సార్. హాయ్ అండి. సో మీ పేరు? వీరా. మీ ప్రాబ్లం ఏంటి? సో బేసిక్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు బ్యాక్ పెయిన్ బాగా వస్తుంటుంది. సో రీసెంట్గా ఒక ఆర్థోపెడిస్ట్ ని కన్సల్ట్ అవుతే తను ఎంఆర్ఐ తీయించుకోవడానికి సజెస్ట్ చేశారు. సో ఆ రిపోర్ట్స్ చూసి సమ్ L4 L5 జాయింట్స్ ప్రాబ్లంగా ఉంది. సో నేను ఒక క్లినిక్ సజెస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్తే కైరోప్రాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి అని చెప్పారు. సో నేను అందుకు అలోవియాని రీచ్ అవ్వడం జరిగింది. ఓకే. సో ఏంటి సార్, పేషెంట్ మన కైరోప్రాక్టిక్ సజెస్ట్ చేశారా మీరు? అవునండి. యాక్చువల్గా ఇది ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో చాలా మంది ఏంటంటే ఈ డెస్క్ జాబ్ కి అలవాటు అయ్యి బాగా ఇక్కడ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, స్పైనల్ కి సంబంధించిన ఇష్యూస్, స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా బాగా ఎక్కువ మనం వింటున్నాము. అట్లానే చాలా మంది సఫర్ అవుతున్నారు కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో. సో ఈ ప్రాబ్లమ్ కి మెయిన్ ఏంటంటే కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అనేది చాలా యాప్ట్ ట్రీట్మెంట్. సో కరెక్ట్ గా చేసుకుంటే దీనికి చాలా మంచి రిజల్ట్స్ మనం చూడొచ్చు. సో అయితే ఇప్పుడు బ్యాక్ పెయిన్, ఎస్పెషల్లీ తిను బ్యాక్ పెయిన్ తో వచ్చారు కాబట్టి కైరోప్రాక్టిక్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దామండి. సో స్టార్ట్ చేద్దామా సార్? రైట్, డన్. సో ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మెయిన్ ఏంటంటే మనకి ఈ కైరోప్రాక్టిక్ లో కొన్ని ప్రోటోకాల్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బిఫోర్ ట్రీట్మెంట్ ఏంటంటే మనం ఇక్కడ ఎంఆర్ఐ చెక్ చేసుకోవడం జరిగింది. సో ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఏది ఉంటే అది పేషెంట్ దగ్గర ఉన్నది తీసుకొని మనము పర్టికులర్ అంటే ఏ పార్ట్, ఏ లొకేషన్ లో ప్రాబ్లం ఉందనేది మనం చూస్తాము. సో దాని ప్రకారము ఇక్కడ మనం ఒక ప్రోటోకాల్ అంటే ముందు స్పైన్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ పేషెంట్ ఒకసారి చెక్ చేసి ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. సో ఇలా ఎక్స్పర్ట్ డాక్టర్స్ కే తెలుస్తుందండి స్పైన్ అనాలిసిస్ అనేది. స్పైన్ అనాలిసిస్ అంటే ఏం చేస్తారు సార్, ఎలా చూస్తున్నారు? ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనకి వర్టిబ్రల్ కాలమ్ ఉంటుంది. సో బోన్ ఇలా 1 by 1 ఇట్లా ఉంటుంది వర్టిబ్రాస్ అనేది. సో ఈ వర్టిబ్రాస్ మనకి ఇక్కడ ఏంటంటే ఇదంతా సర్వైకల్ రీజన్. ఇదంతా మనకి సర్వైకల్ రీజన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి థొరాసిక్ రీజన్ అంటాం, ఇది వచ్చేసి లంబార్ రీజన్. సో ఈ పేషెంట్ కి పర్టికులర్ గా ఏంటంటే మనకి లంబార్ రీజన్ లో ప్రాబ్లం ఉంది కాబట్టి సో ఇక్కడ మనం ఎలా ఉంది అంటే ఫస్ట్ నుంచి ఇక్కడే ప్రాబ్లం ఉండటం వల్ల దీనికి ఏమన్నా ఎఫెక్ట్ అయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుంటాం. ఆల్ రైట్. ఓకే. సో ఇప్పుడు ఇలా వర్టిబ్రా ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, దాన్ని మనం ఇలా మూవ్మెంట్ చేయటం వల్ల ఏ నర్వ్ అనేది కంప్రెస్ అవుతుంది పర్టికులర్ గా అనేది మనకు తెలుస్తుంది. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు ఇట్లా మనం చేసేటప్పుడు ఇలా వర్టిబ్రాని మనం మూవ్మెంట్ చేసి చెక్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు కరెక్ట్ పెయిన్ ఫీల్ అవుతుంది, మనకి లొకేషన్ కూడా క్లియర్ గా తెలుస్తుంది. సో ఏ వర్టిబ్రా అనేది మనకి ఎఫెక్ట్ అయింది అనేది తెలుస్తూ ఉంటుంది. ఆల్ రైట్. సో ఇటువైపు ఒకసారి నా వైపు ఇప్పుడు పర్సన్ కి యాక్చువల్ గా ఎగ్జాక్ట్ గా L4 L5 రీజన్ లో ఇక్కడ ప్రాబ్లం ఉంది మనకి. ఓకే, ఈ ప్రాబ్లం ని మనము అరెస్ట్ చేయాలి. రైట్. సో దీనికోసం అన్నట్టుగా చేస్తున్నాము. సో కరెక్ట్ బ్రీత్ ఇన్ చేయండి, బ్రీత్ అవుట్ చేయండి. అట్లా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఒక 2 times చేయండి. అటువైపు చూడండి, రైట్ సైడ్. బి రిలాక్స్. దెన్ అటువైపు ఇక్కడ రిలాక్స్ కావండి, ముక్కుతో తీసుకొని నోటితో వదలాలా? రిలాక్స్ కావండి. ఓకే, పెయిన్ ఉందండి? లేదు. నొప్పిగా ఉందా? లేదండి. లేదు. సో సేమ్ ఇలానే తిరగండి, ఒక సైడ్ తిరిగి కంప్లీట్గా.
బి రిలాక్స్. ఓకే, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. నేను చూడండి ఇలా ప్రెస్ చేస్తాను కదా, ఇలా ప్రెస్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి, గాలి వదిలేయండి. ఓకేనా? ఓకే, రెడీ? స్టార్ట్ చేస్తున్నా. ఒకసారి 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 ఫీల్ అయ్యారా? ఎలా ఉందండి? కొంచెం ఫ్రీగా ఉంది. ఓకే, పెయిన్ ఏమైనా ఉందా? పెయిన్ ఏం లేదు. ఓకే, జస్ట్ రిలాక్స్ గా ఉంది. నైస్. క్రాక్ సౌండ్ వచ్చిందా? సౌండ్ వచ్చింది. రిలాక్స్. ఓకే, ఓకే, కంప్లీట్ రిలాక్స్. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. ఇంకా కూర్చోండి. ఇలా తిరిగి కూర్చో, ఇలా కింద కూర్చో. రిలాక్స్. ఓకే, పెయిన్ ఉందా? లేదు. ఇలానే తిరిగిపోయి ఇట్లా 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 తిరగండి. కూర్చోండి అట్లా. ఓకే, ఇలా పట్టుకోండి. రైట్, రిలాక్స్ పండండి. ఓకే, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. దట్స్ ఇట్. హౌ యు ఆర్ ఫీలింగ్ అండి? ఓకే, ఫీలింగ్ బెటర్. ఓకే, కొంచెం రిలాక్స్డ్ గా ఉంది. ఓకే. ఎన్ని అవర్స్ అటెస్ట్ వచ్చి వర్క్ చేస్తారండి మీరు కూర్చొని? 11 to 12 hours అవుతుందండి 12 hours. కంప్లీట్ గా కూర్చొని మళ్ళీ ఆఫీస్ నుంచి బైక్ డ్రైవ్ చేసుకుంటూ. ఓకే, సో ఎక్కువ అనేది బైక్ డ్రైవింగ్ లోనే కూర్చోవడంలోనే అయిపోతుంది. ఓకే. సార్, జనరల్ గా బయట చాలా మంది కైరోప్రాక్టర్స్ ఉన్నారు కదా సార్, చాలా మంది చేస్తున్నారు. సో వాళ్ళకి మన అలోవియా హెల్త్ కేర్ సెంటర్ కి డిఫరెన్స్ ఏంటంటారు? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కైరోప్రాక్టిక్ అనేది, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ చేయటం అనేది మీరు అన్నట్టు చాలా మంది చేస్తున్నారండి. సో ఎవ్రీబడి చేసే వాళ్ళందరూ అంటే మనం ఇది కొంచెం కాంట్రవర్సీ అవుతుంది, బట్ ఇట్స్ నాట్, నేను వేరే విధంగానే కాదు. సో చేయించుకునేటప్పుడు ఒక పర్టికులర్ గా ఒక సర్టిఫైడ్ పర్సనా కాదా, ఇప్పుడు దీని గురించి ఇప్పుడు మనం ఒక ట్రీట్ చేయాలి, కైరోప్రాక్టిక్ చేయాలి అన్నప్పుడు ఆ వర్టిబ్రా ఏంటి, దానికి చుట్టుపక్కల అంటే సరౌండింగ్ ఏమేమి టెండాన్స్ ఉంటాయి, మజిల్స్ సపోర్ట్ చేస్తాయి, పర్టికులర్ వర్టిబ్రాకి ఎక్కడెక్కడ నర్వ్ అనేది ఉంటుంది, ఆ నర్వ్ ఎలా కంప్రెస్ అవుతుంది ఏంటి, ఇవన్నీ తెలిసిన ఒక సర్టిఫైడ్ పర్సన్ అయితే సో దట్ మేము ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేసుకోవచ్చు. మెయిన్ నీ పెయిన్స్ ప్రతి ఒక్కళ్ళకి, ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కంపల్సరీ మనం చూస్తాము. సో నీ పెయిన్ అనేది కామన్ అయిపోయింది. ఆ నీ పెయిన్స్ కూడా మనం కైరోప్రాక్టిక్ చేయొచ్చు. సో కైరోప్రాక్టిక్ అనేది చాలా మందికి ఒక అపోహ ఏంటంటే ఓన్లీ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటేనే కైరోప్రాక్టిక్ చేసుకుంటారు అనేది ఉంది. కానీ అలా కాదు. కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అనేది అంటే ప్రతి జాయింట్ కి చేయొచ్చు. సో ఇది ఏంటంటే జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంప్రూవ్ చేస్తూ నర్వ్ ఏదన్నా ఇంపింజ్మెంట్ ఉంటే దాన్ని తొలగించుకోవడం కోసం చేసే ట్రీట్మెంట్. ఓకే అండి. ఇది ఎన్ని సెషన్స్ ఇలా వస్తూ ఉండాలండి పేషెంట్స్? ఇది ఏంటంటే ఇప్పుడు ఇది ఫస్ట్ సెషన్ అండి. ఇప్పుడు ఈయనకి మనం చేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 days కి మనం ఫాలోఅప్ చేసి ఎలా ఉంది ఏంటనే అడుగుతారు. సో జనరల్ గా వీక్లీ వన్స్ అనేది నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. కొంతమందికి 3 times సరిపోతుంది, కొంతమందికి 4 times పడుతుంది. సో మాక్సిమం ఏంటంటే 6 to 8 సెషన్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒకవేళ కండిషన్ కొంచెం సివియర్ గా ఉండి బాగా పెయిన్ ఉందంటే డెఫినెట్ గా నేను 10 to 15 సెషన్స్ కూడా చెప్తాను. అయితే ఈ పర్సన్ కి ఇలా L4, L5 ప్రాబ్లమ్ లో ఉన్న వాళ్ళకి ఎన్ని సెషన్స్ పడుతుందంటారు? ఇప్పుడు ఈ పేషెంట్ కి నేను 10 సెషన్స్ చెప్పాను.
ఓకే. సో ఎందుకంటే ఇది మోర్ దాన్ అంటే 1 year నుంచి కొంచెం అంటే క్రానిక్ స్టేజ్ లో ఉంది కాబట్టి మనం Yes. స్లోగా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఒక 10 sessions మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే అండి. ఇదేమన్నా వయసుతో సంబంధం ఉందా? ఎందుకంటే ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎవరికైనా వస్తుంది, మరి కైరోప్రాక్టిక్ టెక్నిక్ అనేది ఎవరికైనా చేయొచ్చా లేదా? ఇక్కడ వయసుతో ఏం సంబంధం లేదండి. బేసిక్ ఏంటంటే పర్టికులర్ గా కైరోప్రాక్టర్ ఎవరైతే చేస్తారో ఆ వర్టిబ్రా చుట్టూ ఉన్న అనాటమీ ఇవన్నీ తెలిసి ఉంటుంది కాబట్టి సో దెర్ ఈస్ నో టైం అంటే ఏజ్ లిమిట్ అనేది ఏమి ఉండదు దీనికి. ఓకే. సో బాగా ఇక ఎవరంటే బాగా 80, 85, 90s ఉన్న వాళ్ళకి మనం చేయడానికి కుదరదు కానీ సో మాక్సిమం అందరికి 70 బిలో వరకు చేసుకోవచ్చు. సో పేషెంట్ అడుగుదాం ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారో. ఎలా ఉందండి? కొంచెం ఫ్రీగా ఉందండి. అలోవియా హెల్త్ కేర్ వచ్చిన తర్వాత కైరోప్రాక్టిక్ డాక్టర్ అప్లై చేసిన ట్రీట్మెంట్స్ అవి కొంచెం రిలాక్స్డ్ గా ఉంది. ఇంతవరకు ఐ మీన్ కొంచెం నడవడానికి బెండ్ అవ్వడానికి ఇబ్బందిగా ఉండేది. సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ కొంచెం ఏదో బరువు తగ్గించినట్లు బ్యాక్ నుండి అలా అనిపిస్తుంది. ఓకే. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది అండి ఇక్కడ అలోవియా హెల్త్ కేర్ సెంటర్ లో కేవలం మన కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్స్ ఫిజియోథెరపీ మాత్రమే కాకుండా వెయిట్ లాస్, స్కిన్ అండ్ హెయిర్ కి సంబంధించిన హాలిస్టిక్ ట్రీట్మెంట్స్ అనేది ఇక్కడ జరుగుతుంది. మరొకసారి అడ్రస్ చెప్తున్నాను, ఇది ఇందిరానగర్ గచ్చిబౌలిలో ఉంటుంది. మీకు ఒకసారి ఇక్కడికి విజిట్ అవ్వాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్ కి కాల్ చేసి మాట్లాడొచ్చు. అలాగే మీ డౌట్స్ కానీ మీ పర్సనల్ డౌట్స్ ఉంటే ఒకసారి సార్ నెంబర్ కూడా మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.